సో కర్రీ ఏ విధంగా రెడీ అవుతుందో ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఈ విధంగా బాగా కుక్ అయ్యి బాయిల్ అవుతున్నాయి. సో ఇందులో మనము పసుపు, కారం పొడి, అదేవిధంగా టమాటాస్ ఇవన్నీ వేసుకుందాం. ఫస్ట్ పసుపు కారం పొడి వేసేసుకుందాం. సో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం పొడి, 1/2 స్పూన్ ఆఫ్ ది టర్మరిక్ పౌడర్. సో వీటన్నిటిని మిక్స్ చేసేసుకొని షుగర్గా టమాటాలు వేసుకోవాలి. సో ఇది త్వరగా కుక్ అవ్వాలంటే దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ చేపలు ఉందని మర్చిపోవద్దు, కనుక మీరు చేపలు ఉంది అని తగ్గించి వేయండి. సో మనం టమాటాలు వేసేద్దాం. సో వీటిని కలిపేసి సో వాటర్ బాయిల్ అయింది కాబట్టి మనం ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి తీసేసుకుందాం. సో ఈ బౌల్ తీసేసుకొని చూడు ఎలా పొర్లు పొంగుతున్నాయో వాటర్ అనేటువంటిది. వావ్. సో మనం ఇప్పుడు చేపలన్నిటినీ ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని నిదానంగా వేసేసుకొని శుభ్రంగా కడిగేసేయాలి. ఒక 1 or 2 minutes ఉంచేసేయాలి. సో మనము కుక్ ఏ విధంగా అయితే వెళ్దాం. సో ఇది కుక్ అయింది కనుక మనం ఇందులో చేపలు యాడ్ చేసేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని దించేసుకుంటే ఫైనల్గా భలే ఉంటుందన్నమాట. మా అమ్మ చేసిన స్టైల్లో వస్తుందో లేదో తెలియదు మరి. చూడండి చేపలకున్న రస్ట్ అంతా పోయి చేపలు ఎంత ఫ్రెష్గా నిగనిగలాడుతున్నాయో. సో వీటన్నిటిని మనము వేరు చేసేయాలి. ఇవి వాటర్ని ఈ చేపలని వేరు చేసేసి దీంట్లో వేసేసుకొని దీంట్లో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఓకే, లెట్స్ డూ ఇట్. ఈ చేపలన్నింటినీ ఇందులో వడగట్టేసుకుంటే శుభ్రంగా అయిపోతుంది అనమాట. సో చేపలు అయితే మనము పెద్ద చేపలు కనుక కడిగేసి నీట్గా శుభ్రంగా వేసేసుకున్నాం. చూడండి ఏ విధంగా ముళ్ళులు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మనం డీల్ చేయాలన్నమాట. సో ఇందులో కలిపేసేసి లైట్గా తగినంత సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 to 10 minutes వాటర్ అంతా కుక్ అయ్యేంత వరకు చూసి రైస్లోకి రోట్లోకి భలే ఉంటుందండి. ఓకే, తినేద్దాం మరి. ఒక 2 minutes 5 minutes కుక్ అయితే ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాం. ఫైనల్ ఫినిషింగ్ టచ్లో మనము రెడీ చేసి అవుతుంది. అయితే ఈ కుక్ అయిన తర్వాత మనము తినేసేయడమే. ఓకే, రైస్ ఏ విధంగా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇందులో మూత పెట్టేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో మనం మంట అనేది ఉంటుంది, ఫ్లేమ్ని పెంచేసుకుందాం. ఓకేనా? ఓకే, go to rice. Wow, rice is ready. ఇంకా తినడం ఆలస్యం, సర్వ్ చేసుకోవడం ఆలస్యం. ఓకే, బాయ్.